యేసుక్రీస్తు నామములో వందనాలు. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. మరొక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్లి బోధించినప్పుడు అక్కడ ఊచ కుడి చేయగలవాడొకడును. శాస్త్రులను పరిశీలన ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలేక ఓచ చేయగలవానితో నువ్వు లేచి మధ్య నిలవమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయడం ధరమ్మా, కీడు చేయడం ధరమ్మా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారందరినీ చుట్టూ కలయజూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను. వాడు అలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడ్ను. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసుని ఏమి చేయదమ్మా అని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రజలుగా మనము దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటను బట్టి మనము క్రియ చేసేవారం కావాలి. మనం ఎప్పుడైతే క్రియ చేస్తామో అప్పుడు మనం ధన్యులమవుతాము. దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే 10వ వచనం, వారందరినీ చుట్టూ కలయజూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడెను. ఎప్పుడైతే దేవుడు అన్నది విన్నాడో ఆ వ్యక్తి విశ్వాసంతో క్రియ చేశాడో అప్పుడు స్వస్థత పొందినాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యందు మన విశ్వాసం ఉంచినప్పుడు తప్పనిసరిగా మనము క్రియ చేసేవారం కావాలి. అప్పుడు మనము క్షేమాభివృద్ధి చెందుతాం. మనము దేవుని యొక్క మేలులో దీవెనలో మనం పొందుతాం. క్రియలు చేయకపోతే మనము ధన్యులం కాలేమో, స్వస్థత పొందలేం. అలాంటి వారి యొక్క విశ్వాసము ఒంటిగా ఉండి మృతమైపోద్ది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని నమ్ముకున్నాము అంటున్నారు, కానీ దేవుని పట్ల విశ్వాసం ఉంచలేకపోతున్నారు. దేవుణ్ణి నమ్ముకున్నామంటున్నారు, కానీ విశ్వాసంతో దైవాన్ని ప్రార్థన చేయలేకపోతున్నారు. దేవుని కార్యాల కోసం, దేవుని సహాయం కోసం కనిపెట్టలేకపోతున్నారు. దేవుణ్ణి నమ్ముకున్నామంటున్నారు, కానీ విశ్వాసంతో దేవుని వాక్యానుసారముగా జీవించలేకపోతున్నారు. దేవుని నమ్ముకున్నామంటున్నారు, కానీ విశ్వాసంతో దేవుని కార్యాలను చేయలేకపోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని యందు హృదయపూర్వకమైన విశ్వాసం ఉంచి విశ్వాసంతో క్రియలు చేస్తూ ఉంటారో, ప్రార్థిస్తూ ఉంటారో, వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, దైవ చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటారో అప్పుడు దేవుని యొక్క గొప్ప మేలులు దేవునిలో పొందుతారు, స్వస్థతలో పొందుతారు, అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు పొందుతారు, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుకుని వర్ధిల్లుతారు. కాబట్టి దేవుని ప్రజలు చేయవలసింది ఏంటంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని మన విశ్వాసంతో చెయ్యాలి. మరి ఆ వ్యక్తితో అన్నప్పుడు ఆ ఓచ చేయగలవాడు లేచి నిలబడ్డాడో తన చెయ్యి చాపినాడు. ఎప్పుడైతే మనము దేవుని ప్రజలుగా ఆ విధంగా విశ్వాసం ఉంచి దేవుడన్న మాట విని ఆ ప్రకారం మనం చేస్తామో అప్పుడు తప్పనిసరిగా అద్భుతమైన కార్యాలను, మేలులను మనం పొందుకునేటువంటి వారము అవుతాం. ఎందుకంటే దేవుని మాట ఎప్పుడు కూడా అబద్ధము కాదు. ఇక్కడ బైబిల్ గ్రంథం మనం గమనిస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము 28-29 వచనాల్లో ఒక సంఘటన తెలియజేయబడతా ఉంది. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గురిటి వారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీ కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఎంత గొప్ప అద్భుతమైన కార్యాన్ని ఆ గుడ్డివారు పొందుకున్నారు. ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని ప్రశ్నించాడు యేసయ్య. వారి నమ్మికలో తేడా లేదు. వారి నమ్మిన నమ్మిక హృదయపూర్వకమైన నమ్మిక. వారు హృదయపూర్వకంగా నమ్మారు కాబట్టి వారు అద్భుతమైన స్వస్థతను పొందినారు. కాబట్టి మన జీవితంలో మనం కూడా విశ్వాసంతో ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనము నమ్మి క్రియ చేస్తామో అప్పుడు
అద్భుతమైనటువంటి మేలులను కార్యాలను మనము చూసేటువంటి వారము, పొందేటువంటి వారము అవుతాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యందు నమ్మికించినటువంటి ఆ నమ్మిక ఎన్నడూ కూడా నిన్ను వమ్ము చేయదు, నిన్ను సిగ్గుపరచదు. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని యందు విశ్వాసం ఉంచి యేసయ్య సెలవిచ్చిన మాటలను నమ్మి ఆ ప్రకారం నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని ద్వారా గొప్ప మేలులను, అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలను నువ్వు చూడగలుగుతావు, పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల ప్రవ్వా, ప్రియ ప్రజలతో మాట్లాడి ఉన్న వాక్యములను బట్టి వందనాలు. విన్న మాటలు ప్రియ ప్రజలు గ్రహించి సంపూర్తిగా మీకు లోబడి విధేయులై మీకు ప్రియమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా చేయి. ఎలాగైతే ఆ ఊచ చేయగలవాడు మీరన్న మాట విని విశ్వాసంతో ఆ ప్రకారం చేసినాడో, ఎలాంటి అద్భుతమైన కార్యము అతడు ఆయా స్వస్థత పొందినాడో విన్న మాటలో ప్రియ ప్రజలు గ్రహించి ఆ ప్రకారం యందు విశ్వాసం ఉంచి, హృదయపూర్వకమైన విశ్వాసం ఉంచి క్రియలు చేసేటువంటి వారిగా చేయి నాయన. నమ్ముకున్నామని క్రియలు చేయకపోతే ఆ విశ్వాసం ఒంటిగా ఉండే మృతమైనదవుతుందని మీ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియ ప్రజలు గ్రహించి మీ మాటలను బట్టి, మీ చిత్తమును బట్టి జీవించే ధన్యత భాగ్యం దయచే. అట్టి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి మీ ప్రజలకు దయచే. యేసు నామమున అడిగి ప్రార్థించున్నాం. ఆమేన్.